కుప్పం మీదుగా శబరిమల యాత్ర వెళ్తున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిస దేవానంద్ బీజేపీ కుప్పం నాని తిరుపతి గంగమ్మను దర్శించుకున్న ఆయన నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జి శివశంకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివశంకర్ను కలవడం జరిగిందని, కుప్పం నియోజకవర్గంలో గతంలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమంలో చురుగ్గా ఉన్న నాయకులు శివశంకర్. గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్న శివశంకర్ను మళ్లీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేయాలని ఆహ్వానించారు. తనకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. పార్టీకి ఎంతమంది నాయకులు కార్యకర్తలు ఉన్నా పార్టీ బలోపేతానికి పనిచేసే ఏ ఒక్క కార్యకర్తలు వదులుకునే ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి లేదని అన్నారు. ఇందులో భాగంగానే శివశంకర్ మళ్లీ పార్టీకి ఆహ్వానిస్తున్నామని, ఇది మొదలు ఆయన నియోజకవర్గ పరిధిలో పార్టీ తరఫున ప్రతి కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొనాలని కోరారు. ఈరోజు నా పేరు గుడిస దేవానంద్ అండి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. శబరిమల యాత్ర కోసం మా సీనియర్ నాయకుడు శివశంకర్ గారు కుప్పంలో కలవడం, ఆయన యొక్క సేవల గతంలో కానీ ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి ఇంకొక క్రమశిక్షణతో పార్టీ పనిచేస్తూ వచ్చారు. అనేక మంది నాయకులు ఉన్నారు, అయినా కూడా ఆయన పలకరించాలని చెప్పి, అదేవిధంగా గంగమ్మ యొక్క దేవత దర్శనం కావాలని చెప్పి అదే వెంటనే నాకు ఇవన్నీ ఏర్పాటు చేసిందానికి శివశంకర్ గారికి ధన్యవాదాలు. ఆయనకి ఎప్పుడూ మేము పార్టీ తరఫున సపోర్ట్గా ఉంటూ ఆ యొక్క ఉండే కార్యకర్తలు, మండల అధ్యక్షులు రామచంద్ర కానీ మరి అదేవిధంగా అందరికీ ఈ కుప్పంలో ఎన్డీఏ కూటమికి మీరు దగ్గర ఉండి అందరూ బాగా పనిచేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, పివిఎన్ మాధవ్ గారి యొక్క సూచనలతో ఇక్కడ పార్టీ ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క నాయకత్వం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి శివశంకర్ గారికి, రామచంద్ర గారికి నేను మనస్ఫూర్తి